జీవించుండగా ఏది తినా అంటే అది తిన్నాడు. కానీ ఆ యొక్క నరకానికి వెళ్ళిన తర్వాత ఒక నీటి చుక్క కొరకు ఎంతగానో ప్రాకులాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నరకములో ధనవంతుడు మూడవదిగా భయంకరమైన దాహాన్ని కలిగి ఉన్నాడు. అంటే దీని ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను, నరకములోకి వెళ్ళిన ప్రజలు భయంకరమైన దాహాన్ని కలిగి ఉంటారు. కనీసం ఒక నీటి చుక్క కూడా, వారు దాహాన్ని తీర్చుకోవడానికి ఒక నీటి చుక్క కూడా దొరకదనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మూడవది ధనవంతుడు దాహాన్ని కలిగి ఉన్నాడు ఆ యొక్క నరకంలో. నాలుగవదిగా మనం చూసినప్పుడు ఇక 24వ అధ్యాయంలోనే అతను ఒక మాట పలుకుతున్నాడు. ఏమిటంటే, తండ్రి అయిన అబ్రహాము, నీ యొక్క రొమ్మును ఆనుకుని లాజరును నా దగ్గర పంపించు అంటున్నాడు. అంటే ఒక విషయాన్ని మనం గమనించాలి. భూమి మీద ఉన్నప్పుడు ఈ యొక్క ధనవంతుని వాకిట, అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నా ఉందంటే, హీ వాజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ గేట్. అంటే ధనవంతుని యొక్క ద్వారము ముందు అతను కూర్చొని అతని బల నుండి పడే రొట్టె ముక్కలు తింటూ ఉండేవాడు. అతను ఏమని అడుగుతూ ఉన్నాడంటే, ఈ యొక్క భూమి మీద ఉండగా ఈ యొక్క ధనవంతుని ఇంటి దగ్గర ఇక లాజరును ఇతను చూశాడు. భూమి మీద జీవిస్తుండగా ఇక లాజరును చూశాడు. లాజరు ఇతని దగ్గర నుండి పడే రొట్టె ముక్కలు పడ్డం కూడా ఇక ధనవంతుడు చూశాడు. ఇది చూసిన ఆ యొక్క ధనవంతుడు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఏమని అడుగుతున్నాడంటే, ఆ యొక్క లాజరు నా దగ్గరకు పంపించని లాజరు యొక్క పేరు పెట్టి అబ్రహాముతో చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? అతడు నరకములో కూడా భూమిపై జరిగిన ఆ యొక్క సంఘటనల పట్ల జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నాడు. Fourthly, we see in the Bible, the rich man he has memory. అతడు జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నాడు, జ్ఞాపకాన్ని కలిగి ఉన్నాడు. ఈ భూమి మీద ఉండగా నేను ఈ విధంగా జీవిస్తుండేవాడిని. లాజరు దరిద్రమైన జీవితాన్ని, పేదరికంలో ఉండి జీవిస్తూ ఉండేవాడు. నా యొక్క బల నుండి పడే రొట్టె ముక్కలు తిని తన యొక్క కడుపు నింపుకునేవాడు. అలాంటి వాడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడండి. పరలోకంలో ఉన్న లాజరును గుర్తించగలిగాడు ఈ యొక్క ధనవంతుడు. నాలుగవది, ఇతనికి ఏముందో తెలుసా? జ్ఞాపకము ఉంది. భూమి మీద జరిగిన విషయాల పట్ల జ్ఞాపకము ఉన్నది. ఐదవదిగా మనం చూసినప్పుడు 24వ వచనంలో మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది. 24వ వచనము 2వ భాగములో, నేను ఈ యొక్క అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఐదవదిగా ఇతను ఏమి కలిగి ఉన్నాడో తెలుసా? ఐదవదిగా he had a terrible fire in hell. ఐదవదిగా ఇతడు భయంకరమైన అగ్ని జ్వాలను ఆ యొక్క నరకములో కలిగి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఐదవదిగా ఇతడు భయంకరమైన అగ్ని జ్వాలను ఆ నరకములో కలిగి ఉన్నాడు. ఈ యొక్క అగ్ని జ్వాలలో ఏం చేస్తున్నాను అన్నాడంటే, అయ్యా, ఆ యొక్క అగ్ని జ్వాలలో నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ యొక్క అగ్ని జ్వాలలో నేను కాలిపోతూ ఉన్నాను. ఈ యొక్క అగ్ని జ్వాలలో నేను బగబగా కాలిపోతూ ఉన్నాను, నేను యాతన పడుతున్నానని అతడు సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి వాక్య భాగంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి. ఏమని చెప్తుందో తెలుసా? ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము, నీవు 2 చేతులు కలిగి నరకములో ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడువై జీవములో ప్రవేశించుట మేలు. అంటే ఇక్కడ ఈ యొక్క వాక్య భాగం ఏమని చెప్తుందో తెలుసా? ఆరని అగ్నిలో పోవడం కంటే, అంటే నరకం ఎలాంటిదో తెలుసండి? ఆరిపోని అగ్ని ఆ నరకంలో ఉంటుంది. భయంకరమైన అగ్ని ఆ యొక్క నరకంలో ఉంటుందని ఈ యొక్క మార్కు సువార్తలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా మనం మత్తయి సువార్త 13వ అధ్యాయము 50వ వచనంలో మనం చూసినప్పుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, వీరిని అగ్నిగుండములో పడవేతురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. అగ్నిగుండము. అదేవిధంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినప్పుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఆ యొక్క గంధకములు కలిగిన అగ్నిగుండములో
వారు పడవేయబడుదురు. వాక్యము కేవలం ఇక లూకాసు వార్తలో మాత్రమే కాదు, కానీ ఇంకా అనేక వాక్య భాగంలో నరకములో ఏముంటుందంటే ఆరిపోని అగ్ని ఉంటుంది. ఇక ధనవంతుడు ఈ భూమి మీద ఎంతో చక్కగా లగ్జరీ జీవితాన్ని జీవించిన వాడు, ఎంతో ఏది కావాలంటే అది అనుభవించిన వాడు, ఏ విధంగా ఉండాలనుకుంటే ఆ విధంగా ఉన్నవాడు ఆ నరకంలో, ఆ భయంకరమైన అగ్నిగుండంలో యాతన పడుచు ఉన్నాడు, భయంకరమైన అగ్ని చేత కాల్చబడుతూ ఉన్నాడు. ప్రియులరా, నరకంలో ఆరిపోని అగ్ని ఉంటుంది. ఎవరైనా ఆ నరకానికి వెళ్ళే మార్గంలో ఉంటే, ఆ నరకంలో గనుక నీవు ఉంటే, నీవు కూడా భయంకరమైన అగ్ని చేత ఆ ధనవంతుని వలె కాల్చివేయబడతావని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. ఐదవది, అతడు భయంకరమైన అగ్నిని, ఆ యొక్క అగ్నిజ్వాలను నరకంలో కలిగి ఉన్నాడు. ఆరోదిగా మనం చూసినప్పుడు అయ్యా నేను యాతన పడుచున్నాను, నేను నశించిపోతున్నాను, అయ్యా నేను ఎంతో భయంకరమైన అగ్నిలో కాలిపోతున్నాను అని చెప్పినప్పుడు ఆ యొక్క సమయంలో అబ్రహాము ఇతనికి ఈ విధంగా సమాధానం ఇచ్చాడండి. ఆయన సమాధానం ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అందుకు నీవు నీ జీవితకాలం అంతా కూడా నువ్వు నీకిష్టమైనట్టు సుఖంగా అనుభవించావు, అయితే లాజరు కష్టమును అనుభవించాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచు ఉన్నావు. 26వ వచనంలో మనం చూసినప్పుడు, అంతేకాక ఎక్కడి నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకున్నట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకున్నట్లు మాకును మీకును మధ్య మహాగాధం ఉందని చెప్పాను. ఆరోదిగా ఇతను ఏం కలిగి ఉన్నాడంటే he had separation from heaven where the Lord is and where the saints of God is. ఇతడు దేవుని నుండి, దేవుడు నివసిస్తున్న, అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధులు నివసిస్తున్న ఆ పరలోకం నుండి ఎడబాటును కలిగి ఉన్నాడు, విభజనను కలిగి ఉన్నాడు. ఎందుచేతనో తెలుసా? ఆ సమయంలో లాజరు నా దగ్గరికి పంపించని అడిగినప్పుడు ఈ యొక్క వ్యక్తి, ఈ యొక్క అబ్రహాము ఏమని సమాధానం ఇచ్చాడంటే, మీకును మాకును కూడా మధ్య ఒక పెద్ద అగాధం ఉన్నది అని చెప్పాడు. అంటే పరలోకం వాళ్ళు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇక్కడ వారు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ నేను ఏదో విధంగా నరకానికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏదో విధంగా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. పరలోకానికి నరకానికి మధ్య భయంకరమైన అగాధం, పెద్ద అగాధం ఉందని వాక్యం సెలవిస్తుంది. 7వదిగా ఏం కలిగి ఉన్నాడో వాక్యంలో చూద్దాం. 7వదిగా మనం చూసినప్పుడు 27వ వచనంలో ఈ విధంగా వాక్య భాగం సెలవిస్తుంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 27వ వచనం మనం చూసినప్పుడు, అప్పుడు తండ్రి, అలాగైతే నాకు 5 సోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలము రాకున్నట్లు వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. 7వదిగా ఇతను ఏమి కలిగి ఉన్నాడంటే he had a great desire for his brothers who were perishing. 7వదిగా నశించిపోతున్న తన సోదరుల పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడో తెలుసా? అయ్యా నేను ఎలాగా ఆ దేవుని తెలుసుకోకుండా ఈ యొక్క నరకంలోనికి వచ్చేసాను, నేను పడిపోతున్న యొక్క నరకంలో నా యొక్క సోదరులు బాధపడడం నాకు ఇష్టం లేదయ్యా. అయ్యా వారు నశించిపోకుండా ఉన్నట్లు, వారు రక్షణ పొందుకున్నట్లు, వారు ఈ యొక్క స్థలంలోనికి రాకుండా పరలోకంలో చేరుటకు నీవు వారిని రక్షించడానికి నువ్వు పంపించు అని ఇక వాక్యములో అతను బ్రతిమలాడుతున్నట్లుగా వాక్యంలో చూస్తూ ఉన్నాం. వారి యొక్క వేదనకరంలో ప్రవేశించకుండా సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి నువ్వు పంపించు, నా తండ్రి ఇంటికి పంపించు అని అడుగుతున్నప్పుడు ఆ యొక్క అబ్రహాం చెప్తున్నాడు, అక్కడ వారికి ప్రకటించడానికి మోషేయును ప్రవక్తలు ఉన్నారు. ఆ యొక్క సువార్తను ప్రకటించడానికి అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారని చెప్పినప్పుడు ధనవంతుడు అంటున్నాడు ఆ యొక్క నరకంలో ఏమని చెప్తున్నాడో తెలుసా? అయ్యా అది కాదండి, మృతుల లోకం నుండి ఎవరైనా పంపిస్తే వారు మార్పు చెందుతారు కదా అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు వారు అక్కడ ప్రకటించిన ఆ యొక్క ప్రవక్తల మాటలు నమ్మని ఎడల ఎక్కడి నుండి ఎవరిని పంపించినా సరే అక్కడ వారు మార్పు చెందరు అని చెప్తూ ఉన్నాడండి. ఆ యొక్క సోదరుల కొరకు, నశించిపోతున్న సోదరుల కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. పోనీలే నా సోదరులు కూడా ఇక్కడికి రావాలని కోరుకోవడం లేదండి,
పోనీలే, నాకు ఇంట్లో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే నేను వాళ్ళతో కలిసి ఉంటానని కోరుకోవడం లేదు. ఏమని కోరుకుంటున్నాడు తెలుసా? నశించిపోతున్న తన సోదరుల కొరకు భారాన్ని కలిగి ఉన్నాడు ఇక నరకంలో ఉన్న ధనవంతుడు. ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరుడ, ప్రియ సోదరి, ఒకవేళ ఇంకా నీ ఇంట్లో ఎవరైనా రక్షింపబడకుండా ఉంటే, వారిని రక్షించాలనే భారము నువ్వు కలిగి ఉంటే, ఈ సమయం అందే వారికి సువార్తను ప్రకటించు, యేసుక్రీస్తు యొక్క మాటలు బోధించు, యేసుక్రీస్తు యొక్క పరలోక రాజ్యానికి ద్వారమని నువ్వు ప్రకటించు. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత, లేదా నువ్వు పరలోకానికి వెళ్ళిన తర్వాత కింద నశించిపోతున్న ఆ యొక్క ఆత్మల కొరకు ఎంత చింతించినా నువ్వు ఎంత మాత్రం కూడా వారికి సువార్త ప్రకటించే అవకాశం ఉండదని వాక్యం ద్వారా నేను సెలవిస్తున్నానండి. నరకంలో ధనవంతుడు 7 కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా నరకంలో ధనవంతుడు భయంకరమైన బాధను కలిగి ఉన్నాడు. రెండవది, అతడు కనుదృష్టిని కలిగి ఉన్నాడు. మూడవది, అతడు భయంకరమైన దాహాన్ని కలిగి ఉన్నాడు. నాలుగవది, భూమిపై జరిగిన విషయాల పట్ల జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నాడు. ఐదవది, భయంకరమైన అగ్నిజ్వాలను ఆ నరకంలో ధనవంతుడు కలిగి ఉన్నాడు. ఆరవది మనం చూసినప్పుడు ఆ యొక్క పరలోకం నుండి, పరిశుద్ధులు జీవిస్తున్న స్థలంలో నుండి విభజనను కలిగి ఉన్నాడు, ఎడబాటును కలిగి ఉన్నాడు. ఏడవది, నశించిపోతున్న తన సోదరుల కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు. నశించిపోతున్న తన సోదరుల కొరకు చింతించుచూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఈ యొక్క వాక్యం ద్వారా నరకంలో ఉన్న 7 విషయాలు నేను మీకు తెలియజేశాను. ఇంకా అనేకమైన విషయాలు నరకం గురించి బైబిల్ వాక్య భాగం సెలవిస్తుంది. చివరిగా నేను ఒక విషయాన్ని అడుగుతూ ఉన్నాను. నీవు గనక చనిపోతే ఎక్కడికి వెళ్తావు ఒకసారి ఆలోచించుకో. నీలో ఆ రక్షణ ఉన్నదా? యేసుక్రీస్తుని అంగీకరించావా? లేకపోతే ఆ యొక్క నరకానికి వెళ్ళిపోతావు. ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ఆనందకరమైన జీవితాన్ని జీవించినా ఇది తాత్కాలికము ప్రియ సోదరుడా, ప్రియ సోదరి. ఇది శాశ్వతమైనది కాదు. నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తావు ఒకసారి ఆలోచించుకో. లేదండి, నేను ఆ యొక్క స్వర్గానికి వెళ్తాను అని నువ్వు చెప్పగలవా? ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకోలేకపోతే, యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి రాలేరు, అంటే ఎవరు కూడా పరలోకం చేరలేరు. నువ్వు పరలోకం చేరాలని ఆశపడితే యేసు ప్రభువుని విశ్వసించుట ద్వారా మాత్రమే, యేసుక్రీస్తుని నమ్ముకుంట ద్వారా మాత్రమే ఆ పరలోకం చేరే అవకాశం ఉంది. ఒకవేళ నువ్వు గనుక ఇంకా రక్షణ పొందుకోకుండా ఉంటే ఆ యేసు ప్రభుని ఈ సమయం అందే విశ్వసించు. విశ్వసించిన విశ్వాసులు అయితే, విశ్వసించిన వారే అయితే, నశించిపోతున్న నీ యొక్క కుటుంబీకుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు నీవు భారమును కలిగి ఇప్పుడే వారిని రక్షించుట కొరకు, రక్షింపబడుట కొరకు, ఆ పరలోకము చేరుట కొరకు సువార్తను ప్రకటించు. నీవు పైకి వెళ్ళిన తర్వాత వారి కొరకు ఎంత చింతించినా నీవు వారిని సువార్త ప్రకటించే అవకాశం ఉండదు. ప్రియులారా, ఇదిగో నరకంలో 7 భయంకరమైన వాటిని యొక్క ధనవంతుడు కలిగి ఉన్నాడు. ఆ ధనవంతుని వలె నరకంలో నువ్వు కాలిపోవాలనుకుంటున్నావా? ఆ ధనవంతుడి వలె దాహాన్ని కలిగి, భయంకరమైన దాహాన్ని నువ్వు కలిగి ఉండాలనుకుంటున్నావా? ఆ ధనవంతుడి వలె భయంకరమైన శ్రమను నరకంలో అనుభవించాలనుకుంటున్నావా? లేదండి, ఆ యొక్క శ్రమ అనుభవించడం నాకు ఇష్టం లేదు, నరకంలోనికి వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు, స్వర్గం చేరాలని నువ్వు ఆశపడితే ఈ సమయం అంది యేసు ప్రభువును నమ్ముకో. యేసు ప్రభువును విశ్వసించు. విశ్వసించిన వారైతే నశించిపోతున్న మీ యొక్క బంధుమిత్రుల, స్నేహితులందరి కొరకు కూడా ఆలోచన కలిగి సువార్త ప్రకటించి వారిని కూడా రక్షణ పొందుకునే ఆ యొక్క భాగ్యం పొందుకున్నట్లుగా వారికి ఆ స్వర్గరాజ్య మార్గాన్ని చూపించండి. దేవుడు మీ యొక్క వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ నరకం నుండి తప్పింపబడి ఆ పరలోకం వెళ్ళుటకు సహాయం అనుగ్రహింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇప్పటి వరకు నీ యొక్క వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, ధనవంతుడు భయంకరమైన శ్రమను ఆ యొక్క నరకంలో కలిగి ఉన్నాడు. 7 ఆ యొక్క ధనవంతుడు కలిగి ఉన్నాడని నీకు వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు ప్రభా. అవును ప్రభా, మేము ఆ యొక్క నరకంలోనికి వెళ్ళిపోకుండా నేను నిన్ను విశ్వసించి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా, నేను యొక్క వాక్యం ప్రతి ఒక్కరూ ఆ స్వర్గరాజ్యం చేరుకునే ప్రభా తండ్రి, నీతో